హలో నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ పవర్. ఈరోజు టాపిక్ ఏంటంటే రాజా సింగ్ గారు బీజేపీ అధ్యక్షునికి అయితే ఒక సవాల్ విసిరిండు. ఆ సవాల్ ఏందనేది చూద్దాము. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియోని పూర్తిగా ఉండి మీ విలువైన కామెంట్ని అయితే తెలియజేయడం మర్చిపోకండి. చలో టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు టాపిక్ వచ్చేసి బీజేపీ నుంచి రాజీనామా చేసిండు రాజా సింగ్. మన అందరికీ తెలుసు, అధ్యక్ష పదవి ఏదైతే ఉందో నామినేషన్ ఏం చేయట్లేదు, నన్ను అడ్డుకుంటున్నారని చెప్పేసి ఆయనే రాజీనామా చేసిండు. ఇంకా రాజీనామా ఆమోదం జరగలేదు. చాలా వరకు రాజా సింగ్ అయితే సైలెంట్గా ఉంటూ నిన్న రాజా సింగ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. బీజేపీ అధ్యక్షుడు నా సవాల్, ఏదైతే హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయో ఈ హైడ్రా కూల్చివేతలలో ఓవైసీ బ్రదర్స్కు సంబంధించినటువంటి ఫాతిమా కాలేజీ అక్రమంగా కట్టారు కాబట్టి ఖచ్చితంగా హైడ్రా ఏదైతే ఉందో ఫాతిమా కాలేజీని మన కూలగొట్టలేము అని చెప్పేసి ఏదైతే చెప్తుంది. ఇవన్నీ కాదు, ఖచ్చితంగా హైడ్రా కూడా ఫాతిమా కాలేజీని కూలగొట్టేలాగా మీరు పోరాటం చేయాలి. బీజేపీ అధ్యక్షునికి ఈయన డమ్మీ కాదు, ఈయన నిజమైన హీరో అని చెప్పేసి మనం అనుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ ఫాతిమా కాలేజీ ఏదైతే ఉందో దాన్ని కూల్చడానికి బీజేపీ పోరాటం చేయాలి. ఖచ్చితంగా ఫాతిమా కాలేజీ కూలగొట్టే వరకు వదిలిపెట్టొద్దు. ఎందుకంటే సామాన్య ప్రజల ఇండ్లను హైడ్రా ఏ విధంగా అయితే తొలగించిందో వాళ్ళ విధంగానే ఈ ఫాతిమా కాలేజీ విద్యార్థులకు అన్యాయం జరగకుండా ఖచ్చితంగా ఫాతిమా కాలేజీని కూడా తొలగించాలి. దానికి బీజేపీ ముందుండి నడవాలి. ముఖ్యంగా బీజేపీ అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు గారికి నేరుగా సూటిగా ఈ రాజా సింగ్ గారు అయితే ఒక సవాల్ అనుకోవచ్చు, లేదంటే ఒక పిలుపు అయితే ఇవ్వడం జరిగింది. మరి చూడాలి, మరి బీజేపీ అధ్యక్షుడు రాజా సింగ్ గారు చెప్పినట్టుగానే ఫాతిమా కాలేజీ మీద ఫైట్ చేసి ఫాతిమా కాలేజీ అక్రమ కట్టడాన్ని కూల్చివేసేదాకా హైడ్రా దృష్టికి తీసుకెళ్తాడా లేదా, మరి ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి. ఖచ్చితంగా సామాన్య ఇండ్లను ఏదైతే హైడ్రా తొలగించిందో వాళ్ళకి సామాన్యులకు ఏ విధమైన న్యాయం చేసారో అదే విధంగా కూడా ఫాతిమా కాలేజ్ ఓవైసీ బ్రదర్స్ ఏదైతే ఉందో వాళ్ళ కాలేజీ కూడా అదే విధంగా విద్యార్థులకు అన్యాయం జరగకుండా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే రాజా సింగ్ బీజేపీ అధ్యక్షుడి మీద ఒత్తిడి చేస్తుండు. ఆ బీజేపీ ఇప్పుడు హైడ్రా మీద ఒత్తిడి తేవాలని చెప్పి పిలిపిస్తుండు. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీ విలువైన కామెంట్ అయితే తెలియజేయండి. జై హింద్.